ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లివ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశాం. 14, 19, 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతా నా రాయలసీమ అంటాడు. ఏం రాయలసీమ నాకు అర్థం కాదు. నేను కూడా రాయలసీమలో పుట్టా. ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు. నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్లు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్లు ఇచ్చాం. ఇక్కడ గొడ్డలి, పులివెందల్లో రక్తపాతం. ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి. అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల. ఓకే తమ్ముళ్ళు, నాకు అర్థమైంది. దాని మీద చాలా పోరాటాలు చేశాం. ఆ రోజు స్వాగతం పలికి దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాను మీరంతా పులివెందల్లో. ఓకే, నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా నేను మాట్లాడుతా. ఏం చేయాలి చేద్దాం. కూర్చోండి. ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది. నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా. ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా. వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇది వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న మొన్న మీరు చూశారు, నేను ముఖ్యమంత్రి అవుతానే, మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అవుతానే 4,000 కోట్ల రూపాయలతో 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం. అనంతపూర్ జిల్లా ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ప్రతి ఒక్క చెరువు నింపుతాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఎన్ని సాధ్యం అవుతున్నాయంటే